హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. థంబ్‌నెయిల్‌లో చూసే ఉన్నారు కదండి, మీకు తెలిసే ఉంటుంది కదా నేను చెప్పే విషయం ఏంటి అని అయితే. అంటే నేను మా వారి గురించి అయితే నాకు పూర్తిగా తెలుసు అని అనుకున్నానండి, కానీ మా వారి గురించి నాకు ఏమీ తెలియదని అయితే తెలిసింది. పెళ్ళయి 4 ఇయర్స్ అవుతుందండి. 4 ఇయర్స్లో అయితే మా వారి గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ ఏమీ తెలియదంటే తెలిసిందండి. ఒక 2 డేస్ బ్యాక్ మా వారు నా గురించి నీకేం తెలుసు అని అడిగినప్పుడు నాకు అన్నీ తెలుసు అని, ఆల్మోస్ట్ తనకి ఇష్టమైన కలర్ కానించి, ఫుడ్ కానించి, డ్రెస్సింగ్ సెన్స్ కానించి అన్నీ అయితే నేను చెప్పానండి. కానీ అవన్నీ కూడా రాంగు అని అయితే చెప్పారు. అసలు షాక్ అనిపించింది, చాలా బాధేసింది. ఎందుకు ఇలా చెప్పారు ఏంటి అని అయితే నేను అడిగితే నా ఇష్టాలు తన ఇష్టాలుగా అయితే చెప్పారండి. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది, చాలా బాధ అనిపించింది నాకు ఫస్ట్ అయితే. అంటే ఈ వీడియోలో అండి నేను మీకు పనులతో కాకుండా నా సెల్ఫ్గా అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. పనులతో చేస్తూ చెప్తే ప్రతిసారి రొటీన్గా ఇంట్లో పనులు చేస్తూనే చెప్తాను కదా, ఇలా ఫేస్ టు ఫేస్ చెప్తే బాగుంటుంది అనిపించింది. అందుకని ఈరోజైతే ఫేస్ టు ఫేస్ అయితే వీడియో అనేది తీస్తున్నానండి. అదంతా మా వారు నా ఇష్టంగా నిన్ను ఎందుకు చెప్పమన్నారు అని అడిగితే, పెళ్ళైనప్పటి నుంచి నీ ఇష్టమే నా ఇష్టం అని అయితే చెప్పారు. తను ఇష్టంగా నేనేది చేయలేదండి, నా ఇష్టపరంగా అయితేనే తను చేస్తున్నాడు. నాకు ఇష్టమైనవన్నీ తనకి ఇష్టమని చెప్పాడు. అసలు షాక్ అయ్యాను నేనైతే, ఏంటి ఇలా ఉంటుందా అని అయితే అనిపించిందండి నాకు. 4 ఇయర్స్, 2 పిల్లలు. నిక్కీకి అయితే 4 ఇయర్స్ అండి, పాపకైతే 14 నెలలు. ఇప్పటికి కూడా నాకు తెలియదు అంటే అసలు నేను నమ్మాలా లేదో కూడా అనిపించలేదు. నెక్స్ట్ నేనైతే అడిగాను అనమాట, ఇప్పటికైనా చెప్పు నీకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదు, నీకు ఎలా ఉండాలి ఏంటి అని అంటే ఇప్పటికీ కూడా చెప్పాడండి. ఇంట్లో వాళ్ళ కోసం అడ్జస్ట్ అవుతూనే ఉంటారు. మా ఇంట్లోనే ఇలానా లేక ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఇలానా అని అంటే నాకు తెలియదు. ప్రతి ఒక్కటి అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా హస్బెండ్కి. మనం అంటే వాళ్ళు రెంట్ కట్టాలి, ఇంట్లో నెల మొత్తం సరుకులు కానించి, ఆడవారికి సంబంధించిన కానించి, పిల్లల కానించి, ఫీజులు కానించి చాలా ఉంటాయి కదండి. ఇలా అన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేస్తూ మన ఇష్టానుసారంగా పోతారు, కానీ వాళ్ళకంటూ ఏమీ ఆలోచించరు. సీరియస్గా చెప్పాలంటే అండి, మా వారు తనకి డ్రెస్సులు కొనుక్కోవడం కంటే కూడా మాకు ఎక్కువ కొనిస్తారండి. అంతగా ఉంటుంది. అయితే తను 1 ఇయర్కి ఒకసారి కొనుక్కోవడం కూడా ఎక్కువేనని చెప్పాలి. పిల్లలకి నాకే కొనిస్తూ ఉంటారు. ఉన్నటివి చాలే, ఉన్న గుడ్డల్ని, ఉన్న బట్టల్ని మనం నీట్గా వేసుకోవాలి, క్లాసీగా వేసుకోవాలి అంటారు. సింపుల్గా ఉండాలి అంటారు. ఒకరు అట్రాక్టివ్గా, ఒకరు బాగున్నారని మనం బాగుండాల్సిన అవసరం లేదు. మనకు ఎంత ఉందో అంతలోనే ఉండాలి, మనకు నచ్చినట్టు మనం ఉండాలి అంటారు. నేను కూడా చాలాసార్లు అడిగి నీకు ఎలా నచ్చుతానో చెప్పు, అలానే ఉంటాను. ఫుడ్ విషయంలో కానీ అన్నీ అని చెప్పినా కూడా మా వారు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నేను అన్నిటికీ సర్దుకొని పోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, నేను అలా సర్దుకుంటూ పోతాను, మీరు హ్యాపీగా ఉంటే చాలా అని అయితే చెప్పారు. అడగంగా అయితే తనకి ఇష్టమైన వంటలు కానించి, తను ఎలా ఉంటాడు ఏంటి 4 సంవత్సరాల తర్వాత అయితే తెలిసిందండి. మా హస్బెండ్ లాగా ఎవరైనా కానీ కంపల్సరీగా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేనైతే అన్నీ తెలుసు మా వారి గురించి అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నా, కానీ మా వారు నాకు ఇష్టమైనవి ప్రతి ఒక్కటి చెప్పారండి. మా హస్బెండ్కి ఇష్టమైనటివి నన్ను అడిగితే నేను ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయాను. అదేవిధంగా అన్నీ చెప్పినా కూడా అన్నీ నా ఇష్టాలే తన ఇష్టాలుగా పెట్టుకున్నాడు అని చెప్పాడు. నాకు ఇష్టమైనటువన్నీ 10 చెప్తే 10 కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడండి. నాకైతే అసలు ఎంత షాక్ అనిపించిందంటే, ఇంత కరెక్ట్గా తను చెప్పినప్పుడు నేను చెప్పలేకపోయాను అనే ఫీలింగ్ అయితే అసలు ఉండిపోయింది. అదేవిధంగా ఎక్కువ బద్ధకం కూడా వస్తుందండి. ఎందుకో 2 డేస్ నుంచి ఏం పని బుద్ధి అవ్వట్లేదు. అదేవిధంగా పిల్లల స్ట్రెస్ వల్ల అయితే నాకు చాలా హెడేక్ అనేది వస్తుందండి. కంటిన్యూగా ఈ శ్రావణ మాసంలో తలస్నానం చేసి పూజలు చేయడం వల్ల హెడేక్ రావటం. అదేవిధంగా నేను సీ సెక్షన్ అయిన తర్వాత కొంచెం పత్యం అనేది ఉండలేదండి. అంటే చల్లనీళ్ళల్లో పెట్టకూడదు అది ఇది అనే పిల్లల్ని చూసుకోవడము, పాపని హాస్పిటల్లో చేర్చినప్పుడు అలా ఇలా ఉండడము, హాస్పిటల్లోనే 15 డేస్ స్పెండ్ చేయడము, అలా అయితే అయిపోయింది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయండి. హెడేక్ కానివ్వండి, తల తిరగడం, ఇలా అంతా వస్తున్న వల్ల అయితే వీడియోస్ అనేది, వ్లాగ్స్ అనేది నేను షేర్ చేయలేకపోతున్నాను అంతగా. పిల్లల్ని పెట్టుకొని మనం షూట్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని థంబ్నెయిల్ చేసుకొని ఇవన్నీ పెట్టే లోపలికి
మనకు ప్రాసెస్ అయితే పడుతుంది కదా. అది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి లేట్గా అయినా కూడా మీకు ఖచ్చితంగా వ్లాగ్స్ అనేది షేర్ చేస్తానండి. అదేవిధంగా మా హస్బెండ్ ఇలా చెప్పాడు అన్నప్పుడు నాకు అయితే చాలా బాధ అనిపించింది. ఇలాగ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ప్రతి ఒక్కరు ఇలానే ఉంటారు. వైఫ్కి ప్రతి ఒక్కటి అంటే ఇష్టం ఉందా లేదా ప్రతి ఒక్కటి చెప్పిన తర్వాత కూడా అది నిజమవుతుందని కన్ఫామ్గా అయితే చెప్పలేము. ఎందుకంటే వైఫ్కి ఏది నచ్చుతుందో అదే నచ్చుతుంది, ఏది ఇష్టమో అదే ఇష్టం అని చెప్తారు. మనమైతే ఏమి ఆలోచించుకుంటా మన ఇష్టానుసారంగా మనం అంటాం కదా. కానీ హస్బెండ్స్ అలా కాదంటే చాలా వాళ్ళన్నీ చూసుకుంటూ మనల్ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. నేనైతే మా వారి దగ్గర రోజుకి ఒకసారైనా గొడవ పడతాను, కానీ మాకు 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండవండి గొడవలు. 4 ఇయర్స్ నుంచి అలానే ఉంటుంది. మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, డబ్బు పరంగా వచ్చినా, ఏది వచ్చినా కూడా 5 నిమిషాల కంటే గొడవ ఎక్కువసేపు ఉండదండి. ఎంత స్ట్రగుల్ పడుతున్నా హస్బెండ్కి సపోర్ట్ చేయాలి, నా తరపున నేను యూట్యూబ్ నుంచి కొంచెం సపోర్ట్ చేయాలి అనుకుని అయితే నేనైతే ఈ వీడియోస్ షేర్ చేయడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఉంటారు కదా. హస్బెండ్ అన్నీ తెలుసు మన గురించి, హస్బెండ్కి కూడా మన గురించి అంతా తెలుసు అనుకుంటారు, కానీ ఆల్మోస్ట్ అలా లేదండి. కనీసం ఈ వీడియోలో చూసిన వారు ప్రతి ఒక్కరైనా హస్బెండ్ గురించి తెలుసుకొని వాళ్ళకి ఇష్టానుసారంగా ఉండడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు కూడా మా వారికి ఏది ఇష్టమో చెప్పు, నేను అలా ఉంటాను అంటే నీకు ఎలా ఇష్టమో అలానే ఉండు, కానీ సింపుల్గా ఉండు. ఒకరు అన్నీ వేసుకున్నారని నువ్వు వేసుకోవాల్సిన అవసరం లేదు, నీ క్యారెక్టర్ నీకుంటే చాలు అనేది చెప్తారు మా వారు. అదే నాకు బాగా నచ్చిందండి. ప్రతి ఒక్కరు మా హస్బెండ్ కూడా తనకి ఇష్టమైన క్యారెక్టర్లే డబ్బింగ్ చెప్తాడండి. ఏ డబ్బింగ్ అంటే ఆ డబ్బింగ్ చెప్పడు, ఎక్కువ విలన్స్కి చెప్తూ ఉంటాడు. సీరియల్స్లో అవి ఎక్కువ తనకి నచ్చిన క్యారెక్టర్లే చెప్తాడు. అదే కాకుండా మోటివేషనల్ కూడా ఉన్నాయని చెప్పాను కదండి, 2 ఛానళ్ళు, వెంకటేష్ ఛానల్ అండ్ మోటివేషన్ రాగా ఛానల్. రెండిట్లో కూడా చూస్తే హార్ట్ టచ్ అవుతాయండి. తను మాట్లాడే మాటలు అయితే హార్ట్ టచింగ్ అనిపిస్తాయి, అంత బాగా చెప్తాడు. తనకైతే ఇంచుమించు ఒక 10 ఇయర్స్ నుంచి అయితే ఛానల్స్ రన్ అవుతుంది కదా, చాలా బాగా చెప్తాడండి. అసలు అంత బాగుంటుంది. తనని నేను చేసుకోవడం అయితే నిజంగా నా అదృష్టం అనే చెప్పాలి. అంత మంచిగా అనిపించిందండి నాకైతే. అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం అంటే చాలా అదృష్టం కదా. ఈ వీడియోలో నేను అదే షేర్ చేయాలి అనుకున్నానండి. ప్రతి ఒక్కరు కూడా హస్బెండ్ని కూడా అర్థం చేసుకోండి, తన ఇష్టానుసారంగా ఉండడానికి కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో బోరింగ్గా అనిపించవచ్చు, కానీ బోరింగ్గా ఉన్నా నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది కాబట్టి షేర్ చేసుకున్నానండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.